నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు ముందు బయటపడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా నర్మదకు ప్రేమకు వల్లి అసలు కడుపుతో ఉందా లేదా అన్న అనుమానం వచ్చేసింది కదా. ఆ అనుమానం ఎలా తీర్చుకోవాలి అని నర్మద కాస్త ఒక మిషన్ని ఆర్డర్ పెడుతుంది. ఆ మిషన్ ఏంటంటే అబద్ధం చెప్తే ఖచ్చితంగా అరుస్తుంది, నిజం చెప్తేనే ఆల్ రైట్ అంటూ కేకలు పెట్టడంతో ఇంకా నర్మదైతే ఆ మిషన్ వస్తుంది ప్రేమ. వచ్చిన తర్వాత మిషన్ ద్వారానే మనం వల్లి కడుపు నిజమా అబద్ధం అనేది తెలుసుకోవచ్చు అని చెప్పనేసరికి నిజంగా మిషన్ నిజమే చెప్తుందా అక్క అని చెప్పాను. కానీ ఖచ్చితంగా చెప్తుందంట. ఎందుకంటే నా కొలిగ్ ఉంది కదా, తన భర్త మీద అనుమానంతో ఆ మిషన్ 5,000 పెట్టి తెప్పించిందంట. ఫస్ట్ తనే నాకు చెప్పింది, ఇలా మిషన్ తీసుకొచ్చానే దాని ద్వారా మా ఆయన ఎంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో మొత్తం విషయాలన్నీ బయటికి వచ్చేసాయి, ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నాము అని చెప్పింది అనగానే, అయ్యో అంతే కదా మరి, తప్పు చేసిన వాడితో ఎందుకు కలిసి ఉంటుంది, ఇప్పుడు మన ఇంట్లో అలాంటి సమస్య లేదు కానీ వల్లి యొక్క సమస్య ఉంది కదా అనగానే, అవును అందుకే ఆ మిషను ఆర్డర్ పెట్టాను, మిషన్ వచ్చిన తర్వాత అప్పుడు వల్లి యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది అని ప్రేమకు చెప్తుంది. ఆ రోజు రాత్రంతా నర్మదా ప్రేమతో దెబ్బలు తిన్న వీళ్ళిద్దరూ ఒళ్ళు హోనమైపోయి చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు. ఆలస్యంగా నిద్రలేచేసరికి అప్పటికే కొరియర్ బాయ్ వచ్చి, మేడం నర్మద గారు అని చెప్పాను కానీ మా చెల్లె ఇచ్చేయండి అనేసరికి కోడ్ చెప్పాలి అనగానే, కోడా ఏం కోడు అని చెప్పనేసరికి ఓటీపీ వస్తుంది మేడం, 4 డిజిట్స్ ఉంటుంది, అది చెప్పాలి అనగానే, ఏంటి వల్లి అక్క అని చెప్పి ఇంకా నర్మద కాస్త వస్తుంది. నర్మద అంటే ఎవరు మేడం అనగానే, నేనే. ఏంటి అనేసరికి, మీకోసం కొరియర్ వచ్చింది మేడం, ఓటీపీ చెప్పండి అనేసరికి, ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని ఓటీపీ కాస్త చెప్తుంది. ఇంతకీ నర్మద ఏం ఆర్డర్ పెట్టుంటుంది అని అనుకుంటూ ఉండగానే ఇంకా ప్రేమ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ప్రేమ, ధీరజు, వేదవతి, నర్మద వీళ్ళ నలుగురు హాల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి చాటుగా చూస్తూ ఉండేసరికి మిషన్ కాస్త బయట పెట్టి, ఏంటక్క ఇది అని చెప్పాను కానీ, అబద్ధాలు చెప్పే వాళ్ళతో నిజాలు చెప్పించే మిషన్ ఇది అని చెప్పనేసరికి, ఏంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో నిజాలు చెప్పిస్తుందా, ఏంటక్క నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు, అబద్ధాలు చెప్పే వాళ్ళతో నిజాలు చెప్పించడం ఏంటి, అసలు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందక్క అని చెప్పాను కానీ, ఎలా పనిచేయడం ఏంటి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా అత్తయ్య, ఒక్కసారి మీరు ఇలా కూర్చోండి అని చెప్పి ఇంకా బుజ్జమ్మను కాస్త కూర్చోబెట్టేసరికి బుజ్జమ్మకు అన్నీ పెట్టి, ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీకు ఏ కోడలంటే ఇష్టం అని చెప్పాను కానీ, అది అంటూ మాట్లాడేసరికి, పర్వాలేదు చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి, ప్రేమ అంటే ఇష్టం అనగానే ఓయ్ అన్నట్టు అరుస్తుంది. తర్వాత శ్రీవల్లి అని చెప్పనేసరికి ఓయ్ అని అరుస్తుంది. నర్మదా అని చెప్పాను కానీ ఆల్ రైట్ అని అరిసేసరికి, అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అత్త అని చెప్పాను కానీ, ఇష్టం లేకపోవడం కాదు ప్రేమ, నేను ముందొచ్చాను కాబట్టి అత్తయ్యకి నేనంటే ఇష్టం అంతే, నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదు, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి మాట్లాడేసరికి, సరేనని ఇంకా వల్లి అక్క అని చెప్పనేసరికి, ఏంటి నర్మద సెల్లి అని చెప్పి నర్మద పిలవడంతో వల్లి వచ్చి కూర్చునేసరికి, ఎందుకు సెల్లి ఎన్ని పెడుతున్నావు, నీ చేత నిజం బయట పెట్టించడానికక్క అని చెప్పనగానే, నా చేత నేనే అబద్ధాలు చెప్పాను, నేనన్నీ నిజాలే చెప్తాను, అసలు అబద్ధం అంటేనే నాకు నచ్చదు సెల్లాయ్, నేను అబద్ధాలు చెప్పను అనగానే, ఒక్కసారి కూర్చుంటేనే కదా వదిన అబద్ధమో నిజమో తెలిసిపోతుంది అనగానే, మీరు ఎంత ప్రయత్నించినా నా నోట నిజం మాత్రం ఖచ్చితంగా చెప్పించలేరు, అది మీ వల్ల సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడేసరికి అని మనసులో అనుకుంటుంది వల్లి. అయితే అలా అనుకున్న తర్వాత
వైర్లన్నీ ఫిట్ చేస్తారు. వైర్లన్నీ ఫిట్ చేసేసరికి వల్లి అక్క నీకెన్నో నెల అని చెప్పాను, కానీ 4వ నెల అనేసరికి ఓయ్ ఓయ్ అంటూ కేకలు వేస్తుంది మిషను. అనగానే ఏంటి నీకు 4వ నెల కాదా అని చెప్పాను, కానీ అది 4వ నెలే, మిషనే అబద్ధం చెప్తుంది, నేను నిజమే చెప్తున్నాను. చూడొదినా, మిషన్ అబద్ధం చెప్పదు వదినా, నువ్వే అబద్ధం చెప్తున్నావు అంటూ ధీరజ్ మాట్లాడతాడు. మాట్లాడేసరికి చెప్పు ఏంటి, నిజం నేనే చెప్తున్నానా ఏంటి అని చెప్పాను, కానీ అవునక్క నువ్వే అబద్ధం చెప్పకు, నిజం చెప్పు, ఇంతకీ నీ కడుపులో బిడ్డ ఉందా లేదా అనగాని ఉంది అనేసరికి ఓయ్ ఓయ్ అంటూ మళ్ళీ మిషన్ అరవడంతో లేదు, నా కడుపులో బిడ్డ లేకపోవడం ఏంటి, లేదు అని చెప్పాను, కానీ ఆల్ రైట్ అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి వల్లి, ఏంటి అబద్ధం చెప్తున్నావా ఏంటి, నీ కడుపులో నిజంగా బిడ్డ లేదా అని చెప్పాను, కానీ అది అత్తయ్య గారు అనేసరికి ఉందా లేదా అని చెప్పాను, కానీ లేదత్తయ్య గారు అని చెప్పాను, కానీ ఆల్ రైట్ అంటూ మిషన్ మళ్ళీ కేకలు వేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇన్ని రోజులు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పిందంతా కూడా అబద్ధమే కదా అని చెప్పాను, కానీ అవును అత్తయ్య గారు అనేసరికి ఆల్ రైట్ అంటూ రిప్లై రావడంతో ఒక్కసారిగా ఇంకా వల్లికి వణుకు పడుతుంది. ఇంకా ఈలోపు మిషన్లవన్నీ ఆ వైర్లు అవి పీకేసి వల్లి చెంప పగలగొడుతుంది బుజ్జమ్మ. అయితే చెప్పే, నువ్వెందుకు ఇదంతా చేశావు, ఎందుకు ఇలాంటి పని చేశావు, కడుపుతో లేకుండానే కడుపుతో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పనగానే అది అత్తయ్య అని చెప్పనేసరికి ఆ రోజు నిన్ను నర్మద హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకున్న సమయంలో ఆ రోజు మీ అమ్మ నాన్న వెళ్ళి ఆ ప్రసాదరావుతో గొడవ పడి ఆ ప్రసాదరావుకి అన్నీ ఎక్కించి ప్రసాదరావుతో గొడవ పడి మరీ ఇదంతా చేసేసరికి ఇంకా నిన్ను ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా అయిపోయింది. ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య, నేను ఇదంతా కావాలని చేయలేదత్తయ్య, ఇందులో నా తప్పేమీ లేదు, మా అమ్మ నన్ను కాపరానికి పంపించడం కోసమే ఇలా చేసింది, అంతే తప్ప నా తప్పేమీ లేదత్తయ్య, నేను ఇదంతా కావాలని చేయలేదత్తయ్య అంటూ ఇంకా ఓ తెగ ఏడుస్తూ ఉంటుంది. నోర్మోయ్, నువ్వు కడుపుతో లేవన్న విషయం మాకు అనుమానం వచ్చింది, కానీ నిజంగానే నువ్వు కడుపుతో ఉన్నావేమోనని భ్రమపడ్డాము. ఇప్పుడేమో నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, అసలు నిన్ను ఏమనాలి, ఏ రకంగా అనుకోవాలి, అసలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంటి మీ అమ్మ చేసిందా, మరి నీకు తెలియదా నిజం, ఆ రోజు హాస్పిటల్కి వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళావు కదా, మరి ఆ రోజు డాక్టర్ చెప్పే ఉంటారే, ఏం చెప్పింది ఆ రోజు డాక్టర్, ఆ డాక్టర్ నా చెంప పగలగొట్టి మీ అమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నేను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, నిజానికి నా తప్పేమీ లేదు, మీ అమ్మ చెప్పడం వల్లే నేను చెప్పాను అంటూ డాక్టర్ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యొద్దు, వీలైనంత తొందరగా నిజాన్ని బయట పెట్టేమని మా అమ్మ చెప్పింది అంకుల్ అని చెప్పింది అత్తయ్య అని చెప్పాను, కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదే కదత్తయ్య, ప్రతి ఒక్కటి కూడా కాపురానికి పంపించడం కోసం బావగారి మీద ప్రమాదం రావాలని కూడా చేశారు, అప్పుడు ప్రేమ కాపాడింది కాబట్టి చందుబావకు ఏమీ కాలేదు, లేదంటే చందుబావకు పెద్ద ప్రమాదమే అయ్యుండేది అని చెప్పి మాట్లాడడంతో ఇంకా మళ్ళీ వల్లి చెంప పగలగొడుతుంది. చెప్పవే, వెళ్ళిపోవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను మెడపట్టి బయటికి గెంటేకి ముందే వెళ్ళిపో అని చెప్పి బ్రతిమాలుతూ వెళ్ళిపోమని ఇంకా చాలా కోపంగా వేదవతి చెప్తూ ఉంటే లేదత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళనత్తయ్య, ఇది నా అత్తవారిల్లత్తయ్య, ఈ ఇంటిని దాటి నేను ఎటు పోనత్తయ్య, ప్లీజ్ అత్తయ్య నన్ను నమ్మండి అత్తయ్య, నాకు ఈ ఇల్లు కావాలత్తయ్య, బాగా కావాలత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని చెప్పి ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం అర్థం చేసుకుంటారా ఏంటి, ఇది చేసిన తప్పులకి క్షమించి ఎలా వదిలేస్తారు, వదిలిపెట్టరు కదా. సో అందుకోసమని ఎంత బ్రతిమాలుతున్నా కానీ వినిపించుకోకుండానే ఉంటారు. ఇంకా అలాగే ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు వల్లికి, ఎలా ఈ గండం నుంచి బయటపడాలో, ఏ రకంగా బయటపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా
వెళ్ళనత్తయ్య అంటూ బ్రతిమాలేసరికి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడంలో ఎలాంటి ఉపయోగం లేదు. నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు, ఆ తర్వాత ఏం జరిగినా వాళ్ళే చూసుకుంటారు అనేసరికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగవలసిన అవసరం నాకేముందత్తయ్య, నేను అడగను అని చెప్పి మాట్లాడడంతో అడగవా సరే అయితే నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి ఎవరు లేరు, వారసులు ఎవరు రారు, తను అసలు కడుపుతోనే లేదు అన్న విషయం ఇటు చందుకి అటు మీ మామయ్య గారికి చెప్పేస్తాను అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయిపోతున్నావు అని చెప్పాను కానీ నేనా ఏమీ లేదు అత్తయ్య, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు కదా అని చెప్పాను కానీ నేనేమనుకుంటున్నాను అత్తయ్య, మరి వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కానీ నీకంటే ఎంతో ఉత్తమమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఈ ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడానికి ప్రతి క్షణం ఆరాటపడేవాళ్ళు. అలాంటి వాళ్ళను నువ్వు చాలా బాధ పెట్టావు. ప్రతి క్షణం ఏ చిన్న వంక దొరుకుతుందా, ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళని ఇరికిద్దామా అని నువ్వు చూస్తూనే ఉండేదానివి. ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూనే ఉండేదాన్ని కానీ నిన్ను ఏమీ అనలేకపోయేదాన్ని. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన కుట్రలు తెలిసాక నిన్ను క్షమించాలంటేనే నాకు మనసు రావడం లేదు. నా కూతురు విషయంలో కూడా నువ్వు తప్పే చేశావు. నా కూతురు జీవితం నాశనం అయిపోవడానికి, ఇప్పుడు మా అక్క వాళ్ళు మా మీద మరింత పగ పెంచుకోవడానికి కూడా కారణం నువ్వే అయ్యావు. నువ్వే కనుక ఆ రోజు వాళ్ళకి హెల్ప్ చేయకపోయి ఉంటే ఆ విశ్వగాడు నా కూతురు జోలికి వచ్చేవాడే కాదు, నా కూతురు వంక తల ఎత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు వాడి వల్ల నా కూతురు రేపటి నుంచి కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా నీ వల్లే. ఇదంతా నా భర్తకు తెలిస్తే నిన్ను క్షమిస్తారనుకుంటున్నావా? తన చిన్న కూతురంటే నా భర్తకు చాలా ఇష్టం. వాళ్ళమ్మ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తననే అమ్మలా భావిస్తున్నారు. అలాంటి మనిషి ఇప్పుడు తన చిన్న కూతురి విషయంలో నువ్వే తప్పు చేశావు అన్న విషయం తెలిస్తే మాత్రం తర్వాత నీ ఇష్టం, నీ పరిస్థితి ఏమవుతుందో కూడా నేను చెప్పలేను అనేసరికి ఇక మా పెద్దోడికి చెల్లెలంటే చాలా ప్రాణం. ఎందుకంటే చిన్నది కాబట్టి, అందరికంటే చివరగా పుట్టింది కాబట్టి దాన్ని అల్లారు ముద్దుగా ఎత్తుకుని పెంచింది వాడే. వాడికి చెల్లెలంటే చాలా ఇష్టం. వాడికి కాదు, ముగ్గురు అన్నదమ్ములకి ఇష్టమే. ఇప్పుడు సాగర్ ఏదో గొడవలో ఉన్నాడు కానీ లేకపోతే చెల్లెల విషయంలో ఇలా చేసింది నువ్వేనని తెలిస్తే పెద్దంతరం చిన్నంతరం వదిన అని కూడా ఆలోచించకుండా నిన్ను మెడపట్టి బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వల్లి అయితే చెప్పేద్దాం అత్తయ్య, మామయ్య గారు బావ రావడంతో చెప్పేద్దాం. ఇంకా వల్లి అక్కని ఇంట్లో ఉంచి భరించలేం అత్తయ్య, ఎందుకు ఇంకా ఇంట్లో ఉంచడం? చందు బావకు ఇంకా మనం నష్టం కలిగించడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే చెప్పేద్దాం అత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాక చాలా కంగారు పడిపోతుంది వల్లి. వల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగవే, అడిగితేనా వాళ్ళు మనసు కరిగి క్షమించమని అడుగుతారేమో, లేదంటే మాత్రం చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోవే అని చెప్పి ఎంతలా చెప్తున్నా కానీ నేను పట్టుకోను అనేసరికి వదిలేయండి అత్తయ్య, మామయ్య గారు వచ్చిన తర్వాత చెప్తాం. అయినా మా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన ఈ నిజం దాగిపోతుందా? ఈ నిజం ఇక్కడతో ఆగిపోతుందా? మా వల్ల అయితే కాదు, మేమైతే నిజాన్ని దాచిపెట్టలేము. ఎందుకంటే అక్కడ వల్లి అక్కకు కడుపు లేదు. కడుపు లేకపోతే కడుపు ఉందని ఎలా నిజాలు దాస్తారు, ఎలా అబద్ధాలు చెప్తారు? చెప్పడం వల్లే ఇలా జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పాల్సిందే. మామయ్య గారు బావగారు వచ్చిన తర్వాత విషయాలు మొత్తం చెప్పేయాలి. వల్లి అక్క ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పాపం బావ మొన్న కడుపు మీద తను తలపెట్టి కడుపులో ఉన్న బిడ్డ ఊపిరి ఎలా ఉంది ఏంటి అని వింటున్నాడు. ఆ బిడ్డ మీద ఇంకా ఆశలు పెంచుకుంటున్నాడు.
లేని బిడ్డ మీద అలా ఆశలు పెంచుకున్న బావని చూస్తే ఎంతగానో బాధ కలిగింది అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే. టెన్షన్ పడ్డం ఎందుకు వల్లి? నువ్వెంత టెన్షన్ పడితే మాత్రం ఏం ఉపయోగం? జరగాల్సింది జరిగిపోయింది. అప్పుడే మాకు నిజం చెప్పుంటే, మీ మామయ్య గారికి కూడా నిజాలు చెప్పి ఒప్పుకొనుండి క్షమాపణ చెప్పుంటే నిజంగా నిన్ను క్షమించేవారేమో. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను క్షమించడం కాదు కదా, నిన్ను అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఎప్పటికీ క్షమించేదే లేదు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు వల్లికైతే. ఇప్పుడు నేను ఏం చేయాలత్తయ్య అనగానే నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. వాళ్ళే ఏదో రకంగా నీ కాపరాన్ని నిలబెడతారు. కడుపు పోయిందని ఏదొకటి చెప్తారు, లేదంటే మాత్రం నువ్వే ప్రాబ్లంలో పడిపోతావు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లికి నర్మదా ఇటు ప్రేమ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి, ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయట పడేయండి. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంలో ఉంటే నా కాపురం చెడిపోతుంది, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఇంకా వల్లి కాస్త నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. ఇంకా అలా క్షమాపణ అడిగేసరికి ఇంకా మేము చూసుకుంటాంలే, నువ్వెళ్ళు, ఎక్క మీదటైనా ఏ చిన్న తప్పు జరిగినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఈ మిషన్ని జాగ్రత్తగా దాచిపెడతాను. ఇక మీదట నువ్వు ఏ తప్పు చేసినా, మీ అమ్మ ఏ పొరపాటు చేసినా ఈ మిషన్ని దగ్గర పెట్టి మామయ్య గారిని చందుబావని దగ్గర ఉంచి వాళ్ళ ముందే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, అప్పుడు నువ్వే నిజాలు చెప్తూ ఉంటావు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా సరే అని ఇంకా క్షమాపణ అడిగి లోపలికి వెళ్ళిపోతుంది వల్లి అయితే. ఇంకా నర్మదా ప్రేమ మిషన్ని జాగ్రత్తగా దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేసరికి ధీరజ్ కూడా నాకు చిన్న పని ఉంది అని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళడంతో ప్రేమ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇటు వల్లి ఏమో గదిలోకి వెళ్ళిపోయింది కదా, గదిలోకి వెళ్ళిపోయిన వల్లి కాస్త వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన గత్యంతరం పట్టింది, నోరు ముయ్యవే, నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు కాబట్టి క్షమించి వదిలేశారు, లేదంటే వాళ్ళు నిన్ను వదిలేస్తారనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు నిన్ను ఎలా వదిలిపెడతారు? నువ్వు చేసింది చిన్నగా తప్ప, నువ్వు తప్పు చేశావు, ఖచ్చితంగా తప్పు చేశావు, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు వాళ్ళు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సుక్కు కూడా తనకు సపోర్ట్గా లేదని వల్లి అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మోయ్, ఇంకా నా జీవితం అయిపోయినట్టే, నువ్వు చేసిన పని వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందమ్మో అని చెప్పి గొడవ పెడుతూ ఉంటుంది. గొడవ పెడుతూ ఉండేసరికి ఏమైంది, ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం జరగడం ఏంటి అత్తయ్య, ఏం జరగడం ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఈ గండం నుంచి బయటపడాలి అనగాని ఏదో ఒకటి ఆలోచిద్దాంలేవే, అది కడుపుతో ఉందని అనుకుంటున్నారు కదా, ఒక 2 రోజులాగి తను జారి పడిపోయింది అనో లేదంటే సడన్గా ఇలా పెయిన్ వచ్చిందని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాము అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని నర్మదా ప్రేమ అనుకుంటారు. కానీ మామయ్య గారిని మోసం చేయడం మాకు ఇష్టం లేదు అత్తయ్య, పాపం మామయ్య గారు ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు, అలాంటిది ఆ బిడ్డ నిజం కాదు అని తెలిస్తే మామయ్య గారు తట్టుకోగలిగేవారా, అది అర్థం కావట్లేదా అని చెప్పనేసరికి ఇంకా సర్లే ఇంకేం మాట్లాడకుండా తనకి సపోర్ట్గా ఉండడం తప్ప వేరే ఏమీ చేయలేము, మనం కాదు కూడదని ఏదైనా చేసినా కానీ సర్లే మీ మామయ్య వచ్చేసరికి ఇవన్నీ సర్దేద్దామని ఇద్దరు కూడా సర్దేస్తారు. ఇద్దరు కూడా సర్దేసేసరికి సరే అత్తయ్య అని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసి సర్దేస్తారు. సర్దేసేసరికి ఇంకా ఈలోపు అక్కడ ఒక ఎంటీ బాక్స్ ఉండిపోతుంది. బాక్స్ ఉండిపోవడంతో చందు ఈ రామరాజు ఇద్దరు కూడా వస్తారు. ఎందుకంటే 20,000 విషయం రామరాజుకి చందు చెప్తాడు. ఆ డబ్బులు ఎలా మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు నాన్న, కానీ తిరుపతి మామయ్య అలా తీసే మనిషి కాదు కదా, అది ఎవరు తీశారో ఏంటో తెలియడం లేదు,
మన రైస్ మిల్లోనే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది నాన్న అనుకుంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తారు. అలా మాట్లాడుకుంటూ వచ్చిన వీళ్ళిద్దరూ ఆ బాక్స్ చూసి, ఏంటి బుజ్జమ్మ, ఏంటిదంతా, ఏమొచ్చింది ఇంత పెద్ద బాక్సులో అనగానే, అది నాదే మావయ్య, నావే, ఆఫీసుకి సంబంధించి కొన్ని బుక్స్ వచ్చాయి, ఆ బుక్స్ని నేను లోపల పెట్టుకున్నాను, ఈ బాక్స్ ఇక్కడే ఉండిపోయింది మావయ్య అని చెప్పనేసరికి, సరేనమ్మా, ఆ బుక్స్ విడిగా ఎందుకు పెట్టుకోవడం, బాక్స్లోనే పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పడంతో, సరే మామయ్య అని చెప్పి బాక్స్ని కాస్త తీసుకుని వెళ్ళిపోయి పెట్టుకుంటారు. బాక్స్ని కాస్త తీసుకెళ్ళి పెట్టుకునేసరికి సరే అని ఇంకా వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకున్నానని రగిలిపోతూ ఉంటుంది. రగిలిపోతూ ఉండగా, చూడు వల్లి, వాళ్ళు నీకు ప్రమాదం నుంచే బయట పడేశారని అనుకోవాలి, లేదంటే నీ కాపురం ఖచ్చితంగా కూలిపోవడం ఎందుకంటే నువ్వు కడుపుతో లేవన్న విషయం మీ ఆయనకి తెలిస్తే మీ ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఖచ్చితంగా నిన్ను మీ ఆయన క్షమించడు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అయిపోయిందేదో అయిపోయింది. మీ ఆయన ఈ ప్రాబ్లం నుంచి బయట పడేసి ఇంకా ఉండేసరికి బయట పడేస్తాను అని చెప్పారు కాబట్టి కొంచెం ఓపికగా ఉండు. ఇక మీదట కూడా నువ్వు ఏ తప్పు చెయ్యొద్దు. ఎందుకంటే తప్పులు చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అర్థమైంది. ఈ ఇంటికి వచ్చేంతసేపు నాకు అర్థమైంది ఏంటంటే, నీకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నీకు హెల్ప్ చేయడం కాదు, నువ్వు ఇంట్లో మంచి కోడలుగా ఉండు. వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారో నువ్వు అలానే ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదే సుక్కు, నన్ను వాళ్ళు టార్చర్ పెడుతున్నారు అనగాని, వాళ్ళు నిన్ను ఎందుకు టార్చర్ పెడతారు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు నీకు టార్చర్ పెట్టడం ఏంటి? నువ్వే ఇంటికి తగ్గ కోడలివి కాదు, వాళ్ళే ఇంటికి తగ్గ కోడళ్ళు. ఇంట్లో అన్ని సమస్యలని పరిష్కరించాలని ఆ నర్మదా ప్రేమ చూస్తారు. నువ్వు సమస్యలను తీసుకురావాలని చూస్తావు. ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఇంటి కోడలుగా మసులుకుంటే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అత్త మాటలు నమ్మి అత్త చెప్పినట్టుగా నువ్వు గుడ్డిగా ఫాలో అయిపోయి వెళ్తే మాత్రం నీ కాపురం ముక్కలైపోవడం ఖాయం. ఎప్పటికైనా నువ్వు పుట్టింట్లోకి వచ్చి పుట్టింట్లో పడి ఏడవడం ఖాయం. అసలు ఆ ఇంట్లో ఏమున్నాయే, ఏం సదుపాయాలున్నాయి? మీ నాన్నను కూడా రైస్ మిల్లుకి పంపించొద్దు. అసలే 20,000 రూపాయలు కొట్టేశాడు మీ నాన్న. ఆ విషయం బయటకు వచ్చిందే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో కొంచెమైనా ఆలోచించవా? అదేమీ ఆలోచించకుండా నువ్వు ఇష్టానుసారంగా మీ అమ్మ చెప్పింది కదా అని గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళిపోతే మాత్రం తర్వాత నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వల్లి. ఇప్పటికైనా మారు వల్లి. మారితే నీ మనసు మార్చుకుని ఇక నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా చాలా సమస్యలు ఏర్పడే పరిస్థితి వస్తుంది అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైలెంట్గానే ఉండిపోయేసరికి, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, నేను కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. ఇక మీదట ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నీకు ఇబ్బంది కలిగించడం తప్ప. అందుకే నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా సుక్కు అనగానే, వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి అనగానే, అవును వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి సుక్కు చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్తుంది. అదేంటమ్మా, వల్లిని చూసుకోవడానికే వచ్చావు కదా, మరి వెళ్ళిపోతున్నావేంటి? లేదు పెద్దనాన్నగారు, వల్లి ఎక్కను నాకంటే కూడా వీళ్ళు చాలా బాగా చూస్తున్నారు, వీళ్ళకు మించి నేను చూడలేను, అందుకోసమనే వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా సుక్కు సుక్కు అంటూ వీడు బాధపడుతూ ఉంటాడు. కానీ ఇంకా సుకన్య వెళ్ళిపోతుంది. వల్లి మాత్రం మారాలా వద్దా అని ఆలోచనలో పడుతుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఎక్కడున్నావు వల్లి, ఏం చేస్తున్నావమ్మా అమ్మడు అని చెప్పాను. కానీ నా గురించి ఆలోచించొద్దమ్మా, నా జీవితం నేను చూసుకుంటాను, నువ్వు నా గురించి ఆలోచించి నన్ను బాధ పెట్టొద్దు, దయచేసి నన్ను వదిలేసేయమ్మా, నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోగలను అని వాళ్ళ అమ్మకే వార్నింగ్ ఇచ్చేసరికి, ఇదేంటిది, ఇది ఇలా మాట్లాడుతుంది అని చెప్పాను. కానీ ఎప్పటికైనా అమ్మడు కరెక్ట్గా మాట్లాడింది. అమ్మడి జీవితంలోకి కలగ చేసుకోవద్దు భాగ్యం, అమ్మడి జీవితాన్ని అమ్మడు చూసుకుంటుంది అని చెప్పి ఇంకా
ఆనందరావు అయితే అంటాడు, మరి వల్లీలో ఇప్పటికైనా మార్పు వస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.